ఏపీలో ఎండలు ఉధృతమవుతున్నాయి. ఉష్ణోగ్రతలు ఊపందుకుంటున్నాయి. మార్చిలోనే ఏప్రిల్ నాటి ఎండలను తలపిస్తున్నాయి. ప్రస్తుతం పశ్చిమ విదర్భ నుంచి ఉత్తర కేరళ వరకు, మరఠ్వాడ, కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అదే సమయంలో రాష్ట్రంపైకి దక్షిణ నైరుతి దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. ఉపరితల ద్రోణి ఫలితంగా రానున్న 4 రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 1-2 చోట్ల పిడుగులు పడే అవకాశం కూడా ఉందని పేర్కొంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో వేడి, ఉక్కపోతతో కూడిన అసౌకర్య వాతావరణం నెలకొంటుంది. మరోవైపు ఈ నెల 20 నాటికి దక్షిణ ఛత్తీస్గఢ్కు చేరువలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దాని ప్రభావంతో 20న ఉత్తర దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురవచ్చని వివరించింది. మార్చి నెలలో ఇలాంటి వాతావరణం అరుదుగా ఏర్పడుతుందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. విజయవాడలో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలకు వరకు నమోదవుతున్నాయి. మరో 4-5 రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఉక్కపోతతో ప్రజలు సతమతమవుతున్నారు. రానున్న రోజుల్లో వేడి గాలుల తీవ్రత పెరుగుతుందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రైట్, విజయవాడలో ప్రస్తుతం ఎండలు అధికంగా ఉన్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సూచిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, ఎస్ఆర్న గత 4 రోజులుగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. మే నెల నాటికల్లా ఎండలు తీవ్ర రూపం దాల్చేటువంటి అవకాశం ఉందని అందరూ భావించారు. కానీ నెల రోజుల ముందుగానే వేసవి వచ్చినట్టుగా కనిపిస్తుంది. గత 4 రోజుల క్రితం వరకు 30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో, అంటే అటు గన్నవరం, విజయవాడ, మజిలీపట్నం ఈ ప్రాంతాల్లో కావచ్చు, అటు ఎన్టీఆర్ జిల్లాలో కావచ్చు, మోస్తరు ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడు కూడా కేవలం 4 రోజుల్లోనే అత్యధిక ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. ప్రస్తుతం విజయవాడలో కూడా ఎండలు చిట్టపట్లాడుతున్నాయని చెప్పుకోవాలి. మధ్యాహ్నం 12 గంటలకు మాత్రం ఎండలు తీవ్ర రూపం దాల్చి ఎర్రటి నిప్పులు కక్కుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మాత్రం అటు వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, ఇటు ఎంసీ కావచ్చు చర్యలు చేపడుతుంది. వేసవి ముందే వచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. మరోవైపు ఒక వింత వాతావరణం ఉంది. పగలు ఏ స్థాయిలో ఎండలు అయితే ఉన్నాయో రాత్రిపూట మాత్రం చల్లటి వాతావరణం కనిపిస్తుంది. ఇటు కృష్ణా, గుంటూరు జిల్లాలకు మాత్రం వాతావరణం సంబంధించి ఫ్లక్చుయేషన్స్ లేవు. ఏ విధమైనటువంటి వర్షాభావ సూచనలు లేనప్పటికీ కూడా ఉత్తర కోస్తాలో ఏర్పడినటువంటి కొన్ని వాతావరణ పరిస్థితుల కారణంగా ఇతర ప్రాంతాల్లో కూడా, ఆంధ్రప్రదేశ్లోని ఇతర ప్రాంతాల్లో మాత్రం కాస్త ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ఎవ్రీ మార్చ్లో ఇలాంటి సిచ్యువేషన్ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం కృష్ణా జిల్లాలో కావచ్చు, ఎన్టీఆర్ జిల్లా, అటు గుంటూరు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో మాత్రం ఏ విధమైనటువంటి వర్షాభావ సూచనలు అయితే లేవు. ఎండలు మాత్రం టారెత్తిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే స్కూల్స్కి సంబంధించి కావచ్చు, ఇతరత్ర ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం బయటకు వెళ్లే వారందరూ కూడా చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్న పరిస్థితి. మరి ఇలాంటి వాతావరణం చాలా అరుదుగా ఉంటుంది అని చెప్తున్నారు కదా వాతావరణ శాఖ అధికారులు. సో పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఏమైనా సూచించారా? ఖచ్చితంగా అవసరమైనటువంటి పనులు, అత్యవసరమైనటువంటి పనులు ఉంటే మాత్రమే ఎండ నుంచి బయటికి వెళ్ళాలి. ఎండలోకి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా లైట్ కలర్ దుస్తులు మాత్రం ధరించాలి. వీలైనంత వరకు తెల్లటి వస్త్రాలు ధరించాలని చెప్తున్నారు. అలాగే వాటర్ బాటిల్ని ఖచ్చితంగా వెంట తీసుకెళ్లడం, ఎక్కడైనా డీహైడ్రేషన్కు గురైతే కనుక సమీపంలో ఉన్నటువంటి వైద్యులు సంప్రదించడం, ఏదైనా నిమ్మరసం వంటివి తీసుకోవడం చేయాలని సూచిస్తున్నారు. అలాగే పళ్ళ రసాలు కానీ, ఇతరత్ర వస్తువులు కానీ తీసుకోవడం వల్ల శరీరం డిహైడ్రేషన్కు గురి కాకుండా ఉంటుంది. వేసవి ముందులోనే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే బాలింతలు కావచ్చు, పసిపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఇళ్లలో ఉన్నప్పుడు కూడా వేడి గాలులు వీచేటువంటి అవకాశం నేపథ్యంలో ఫ్యాన్ కింద ఉన్నా కూడా వేడి గాలి వస్తుంది కాబట్టి దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా తడి గుడ్డలను ఇంట్లో కిటికీలకు ఏర్పాటు చేసుకోవడం వంటి చర్యలు తీసుకోవడం వల్ల ఎండల నుంచి ఉపశమనం పొందాలని సూచిస్తున్నారు. ఏదైనా అత్యవసర పనులుంటే ఉదయమే 8-9 గంటలకే బయలుదేరి ఆయా నిర్దేశిత ప్రాంతాలకు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఎండలు తగ్గిన తర్వాత మళ్ళీ రిటర్న్ జర్నీ ప్లాన్ చేసుకోవడం వంటివి చేయాలని కూడా సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓఆర్ఎస్ వంటివి సేవించడం వల్ల ఎండల నుంచి తాత్కాలిక ఉపశమనం పొందడంతో పాటు చిన్నపిల్లలను బయటికి తీసుకువెళ్ళేటప్పుడు పలచని వస్త్రాలు చెవులకు చుట్టి చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ అమర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
రాయలసీమలో వేడిగాలులు కొనసాగుతున్నాయి. నంద్యాలలో రికార్డు స్థాయిలో 40 డిగ్రీల సెల్సియస్కి పైగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది. మధ్యాహ్నం వేళ ఉష్ణోగ్రతలు క్రమంగా మరింతగా పెరిగే అవకాశం ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీచే సూచనలు ఉన్నాయి. విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా వాతావరణంలో మార్పులొస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో కోస్తాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు, అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. రైట్, ఉపరితల ద్రోణి కారణంగా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, అరుణ, రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 9 గంటల నుంచే బాణుడు బగబగలు మొదలైపోతున్నాయి. అయితే మధ్యాహ్న సమయాన్ని చేరుకునేసరికి గరిష్ట స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రతో పాటు కూడా రాయలసీమ జిల్లాలో భారీ ఎత్తున కూడా వేడిగాలు కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఉష్ణోగ్రతకు సంబంధించి నంద్యాలలో గరిష్టంగా 40 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం మనం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాము. అయితే ఆర్కే బీచ్ చూసుకుంటే సాధారణంగా వేడిగాలు చాలా ఎక్కువ శాతం మధ్యాహ్న సమయంలో 1 గంట 2 గంటల సమయానికి భారీ ఎత్తున కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో కొంతవరకు సేద తీరడానికి చాలా మంది టూరిస్టులు బీచ్ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఎంత వేడుకున్నప్పటికీ కూడా ఆర్కే బీచ్ ఆ పరిసర ప్రాంతాల్లో కొంతవరకు సముద్రపు అలల తాగిడి కారణంగా కొంతవరకు చల్లదనంగా కనిపిస్తుంది. అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో ఇదే తీరు కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. మధ్యాహ్న సమయం వచ్చేసరికి 2 గంటల నుంచి 4 గంటల వరకు కూడా కనీసం ఎవరు బయటకు వెళ్ళని స్థితిలో కూడా మరికొద్ది రోజులు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఏడాది ఈ నెల చివరాకేసరికి వేడిగాలు అదేవిధంగా ఉష్ణోగ్రత కూడా భారీ ఎత్తున పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. మరీ ముఖ్యంగా గర్భిణీస్తులు కావచ్చు, చిన్నపిల్లలకు కావచ్చు, ఉదయం 10 గంటల నుంచి 11 గంటల సమయంలో కొంతవరకు బయటకు రాకపోవడం బెటర్ అని చెప్తున్నారు. మధ్యాహ్న సమయంలో అయితే ఇంకా ఏదైనా ఎమర్జెన్సీ పని ఉంటే మాత్రం బయటకు రావాలని కూడా వైద్యులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది పూర్తి స్థాయిలో. ఎందుకంటే చాలా వరకు గర్భిణీ స్త్రీలు అదేవిధంగా వయోవృద్ధులు కూడా మధ్యాహ్న సమయంలో బయటకు వచ్చే పరిస్థితుల్లో ఏమైనా ఎమర్జెన్సీ పని కాకుండా సాధారణ పనిలో వచ్చుంటే వారికి కొంత ముఖ్యంగా ఎందుకంటే వడదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చాలా వరకు కూడా ఉష్ణోగ్రతలు మధ్యాహ్న సమయంలో తీవ్రత అనేది చాలా ఎక్కువ వరకు కనిపిస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి అంటే ఉష్ణోగ్రతకు సంబంధించి గత ఏడాది పోల్చుకుంటే ఈ నెల ముఖ్యంగా చూసుకుంటే ఈ మార్చి నుంచి మొదలయ్యి ఏప్రిల్ నెలలో కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. ఇంకా ఏప్రిల్ చివరి వారం చేరుకునేసరికి మనకి సాధారణంగా మిడెస్ట్ ఏదైతే సమ్మర్ ఉంటుందో ఆ సమ్మర్ ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉంటాయో అది ఏప్రిల్ నెల నుంచే చివరి ఆఖరి వారం నుంచి కూడా భారీ ఎత్తున కూడా కనిపిస్తుంది కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఉష్ణోగ్రతకు సంబంధించి నంద్యాలలో 40కి పైగా డిగ్రీల సెల్సియస్ నమోదవుతుంది. ఇంకా రాయలసీమకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వేడిగాలు ఉన్నాయి. దీనికి సంబంధించి చూసుకున్న మరోవైపు వాతావరణం సంబంధించుకుంటే ద్రోణి ప్రభావం అనేది మనకి ఆంధ్రప్రదేశ్లో అనేక జిల్లాలో కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా కోస్తా ఆంధ్ర జిల్లాలో చూసుకుంటే ద్రోణి ప్రభావం కారణంగా కూడా మనకి మరొక 20 తేదీ దాటిన తర్వాత 20 తేదీ అదేవిధంగా 21 తేదీ 2 రోజుల పాటు కూడా కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. మరొక విజయవాడ కావచ్చు అదేవిధంగా రాయలసీమ జిల్లాలకు సంబంధించి చూసుకుంటే అటువైపు కొంతవరకు కొద్దిపాటి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని పిడుగులు కూడా పడే అవకాశం వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తుంది. ఇలాంటి తరుణంలో వైద్యులు చెప్పినట్టుగా మిట్ట మధ్యాహ్న సమయంలో గర్భిణీస్తులు కావచ్చు, వయోవృద్ధులు అదేవిధంగా చిన్నపిల్లలు కూడా బయటికి రాకుండా సేఫ్గా ఉండడం సూచిస్తున్నారు. మరోవైపు ఈ వాతావరణ శాఖ అధికారులు చెప్పిన ప్రకారం కూడా ఉదయం తెల్లవారుజామున చాలా వరకు వాకింగ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇలాంటి వారు 9 గంటల లోపే వాకింగ్ పూర్తి చేసుకుని ఇళ్లకు చేరుకోవాలని, 9 గంటల తర్వాత ఎవరు కూడా వాకింగ్ చేయడానికి బయటకు రాకుండా ఉంటే కొంతవరకు ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తకుండా ఉండే అవకాశంగా వైద్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.